హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. సో ఇవాళ సండే కదా, మంచిగా నాన్ వెజ్ చేసుకొని ఫుల్గా కుమ్మేసాము ఆఫ్టర్నూన్ అండ్ నైట్. ఇప్పుడు దాన్ని డైజెషన్ చేసుకోవడానికి ఇంకొకటి ఏదన్నా కావాలి, తాగాలి అనిపిస్తుంది. ఆల్రెడీ ఇట్స్ 10 o'clock. కానీ లక్కీ నాకు వాటర్ మిలన్ మొజిటో కావాలి అని అడిగారు. మా డాడీ కూడా ఏదైనా మొజిటో కావాలని ఉంది అని చెప్పారు. నాకు గ్రేప్ మొజిటో తాగాలనిపిస్తుంది. ఆల్రెడీ నేను వాటర్ మిలన్ మొజిటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా నా పాస్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఇవాళ నేను గ్రేప్ మొజిటో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్యారలల్లీ లక్కీ కోసం, మా డాడీ కోసం వాటర్ మిలన్ మొజిటో కూడా చేసేస్తున్నాను. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. సో గ్రేప్ మొజిటోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, గ్రేప్స్ని ఇలా జస్ట్ హాఫ్లో ఒక స్లిట్ లాగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. లెమన్ పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి, తొక్కుతో సహా కట్ చేసుకోవాలి. కాస్త లెమన్ జ్యూస్, వాటర్ మిలన్ కూడా చాలా సన్నగా కట్ చేసేసుకున్నాను. కాస్త మింట్ లీవ్స్, స్ప్రైట్ ఆర్ సోడా ఏదైనా మీ ఇష్టం. అది స్మాష్ చేసుకోవడానికి చపాతీ కర్ర, గ్లాసెస్, కొంచెం సాల్ట్ కూడా కావాలి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా మన రెసిపీ కోసం ఎగ్జైటింగ్గా చూస్తున్న ఒక పర్సన్ కూడా కావాలి మనకి. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వచ్చేసాము. మనం గ్లాస్ తీసుకొని అందులో ఫస్ట్గా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాము కాస్త. సో 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత అందులోకి మనం ఇలా స్లిట్స్గా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఏం యాడ్ చేద్దాం లక్కి? గ్రేప్ పీసెస్ తర్వాత ఏం యాడ్ చేద్దాం? లెమన్ యాడ్ చేద్దాము. ఇందులో ఒక 4 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. జస్ట్ అదొక టచ్ ఇస్తుంది అంతే, మొజిటోస్లో ఏ మొజిటోలో అయినా. సో జస్ట్ ఇంత లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను మొజిటోలో స్ప్రైట్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి షుగర్ యాడ్ చేయట్లేదు. స్ప్రైట్లో ఆల్రెడీ చాలా షుగర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి. మీరు కనుక సోడా యూస్ చేస్తుంటే షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేసి మనం లైమ్ జ్యూస్ని ఎలా అయితే యాడ్ చేసామో షుగర్ సిరప్ని కూడా కాస్త యాడ్ చేసేసుకోండి. ఇలా మనం అన్నీ చేసుకున్న తర్వాత మన దగ్గర స్మాషింగ్కి ఏం లేదు కాబట్టి చపాతీ కట్టతో స్మాష్ చేసేసుకుందాం. నేను ఇందాక మింట్ లీవ్స్ యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు కాస్త మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోండి స్మాష్ చేసేటప్పుడే. యాక్చువల్గా ఇందులో ఐస్ క్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బట్ ఐస్ క్యూబ్స్ పెట్టాను అనుకుని నేను పెట్టడం మర్చిపోయాను. కాబట్టి ఇవాళ మొదటిలో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా. అది లక్కీ మొదటి. గ్రేప్ని ఆల్రెడీ ఇలా మంచిగా స్మాష్ చేసేసుకున్నాము. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలా మంచిగా స్మాష్ చేసేసుకున్నాను. వాటర్ మిలన్ ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఇంతకు ముందు వీడియోలో చూపించలేదు, బట్ అన్నీ యాడ్ చేసేసి పెట్టుకున్నాను. సేమ్ లైక్ వాటర్ మిలన్ పీసెస్, లెమన్ పీసెస్, లెమన్ జ్యూస్, సాల్ట్, మింట్ లీవ్స్ అన్నీ యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఇది కూడా మనం మంచిగా స్మాష్ చేసేసుకున్నాం. మా దగ్గర 2 ఐస్ క్యూబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా పొదుపుగా వాడుతున్నాం. చాలా పొదుపుగా వాడుతున్నాం. ఈరోజు మా మమ్మీ చెప్పినట్టే, మా మమ్మీని కెమెరా అమ్మాను. ఈ 2 ఐస్ క్యూబ్స్ లక్కీకే వేసేస్తున్నాను. యాక్చువల్గా నేను మా డాడీ కాంప్రమైజ్ అయిపోయాం ఇవాళ. ఇప్పుడు మనం స్ప్రైట్ చేసి ఇందులో పోసేసుకోవడమే. మన మొజిటో రెడీ. యాక్చువల్గా ఐస్ క్యూబ్స్ ఉంటేనే చాలా బాగుంటుంది మొజిటో అన్నది, బట్ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసాక ఐస్ క్యూబ్స్ లేవని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యాను. చాలా డిసప్పాయింట్ అయ్యా, బట్ ఇట్స్ ఓకే. లక్కీ చాలా సీరియస్గా చూస్తున్నాడు. లక్కీ ఫస్ట్ తాగడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. పెట్టినావు కదా అవి తీసేయచ్చు కదా, చూడు. అవి తీసేయకూడదు నాన్న, అవి అట్లనే ఉంటాయి. మన మొజిటో రెడీ. చూడండి ఎంత మంచిగా ఉందో చూసేదానికి. ఇక్కడ చూస్తా తాగండి. బాగుందా? వావ్, నా మొజిటో సక్సెస్ అయింది. ఎలా ఉంది నాన్న టేస్ట్? చెప్పాలి కదా మరి. ఫ్రెండ్స్ సీరియస్గా చెప్తున్నాను, వాటర్ మిలన్ మొజిటో కంటే గ్రేప్ మొజిటో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మీరందరూ గ్రేప్ మొజిటోని ట్రై చేయండి. చూడండి వాళ్ళకి కూడా గ్రేప్ మొజిటో బాగుందని చెప్పండి. చెప్పు టేస్ట్ చెప్పినాను. నా మొజిటో తీసేసుకుంటున్నాడు. ఎట్లుంది లక్కీ?
పర్సనల్ నా ఒపీనియన్ అయితే నాకు వాటర్ మిలన్ కంటే గ్రేపే నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ మొజిటో నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పక్కా ట్రై చేయండి. ఈ సమ్మర్లో చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ like, share and subscribe. Bye. Good night.